లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీ. ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను మీకు. చైనా మనకంటే చాలా ముందుందిగా ఆర్థికంగా. అవును. మనకు వాళ్ళ మీద ఎంత కోపం ఉన్నా కూడా 4 రెట్లు 5 రెట్లు ఎక్కువ ఉన్నారు. మరి ఎన్నో రంగాల్లో ప్రపంచంలో అగ్రస్థాయిలో ఉన్నారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ, ట్రాన్స్పోర్ట్ సెక్టర్లో కానీ, లేకపోతే బ్యాటరీ స్టోరేజ్ కానీ, లేకపోతే ఛార్జింగ్ స్టేషన్లు కానీ, మిగతావి కానీ ప్రపంచం నెంబర్ వన్గా ఉన్నారు వాళ్ళు చాలా రంగాల్లో. సోలార్ పవర్ కానీ ఇట్లా. అయినా కూడా చైనా ఏం చేస్తుంది? వాళ్ళకి సిబ్బంది లేరు. వాళ్ళు పనిచేసే కార్మికుల సంఖ్య తగ్గుతుంది. జనాభాను చాలా ముందుగా అదుపు చేశారు కాబట్టి. అయినా కూడా కింది స్థాయిలో చిన్న ఉద్యోగాల్ని కోట్లాదిగా సృష్టిస్తున్నారు. ప్రస్తున్నది కాటన్. చైనా కంటే మనం ఎక్కువ ఉత్పత్తి చేస్తున్నాం. చైనాలో చైనా నుంచి ఎగుమతులు, ఈ బట్టలు దుస్తులు తయారు ఎగుమతులు $325 బిలియన్. 325 అంటే సుమారుగా 28 లక్షల కోట్ల రూపాయలకు సమానం. ఇండియాలో $40 బిలియన్. అంటే దానిలో వాళ్ళు కోట్ల మందికి ఉపాధిస్తున్నారు, దానిలో 800 మందికి మనం ఉపాధిస్తున్నాం అక్కడ. ఎందుకని? దుర్మార్గపు కార్మిక చట్టాలు. కార్మికులకు భద్రతను నటించి కార్మికులు లేకుండా చేశాం, ఉపాధి కల్పన లేకుండా చేశాం. మూర్ఖపు భూమి చట్టాలు. పరిశ్రమలకు భూమి అంటే తలప్రాణం తోక్కొచ్చేట్టు చేశాం. అడుగడుగున అవినీతి. ఈ మధ్య హైదరాబాద్లో చిన్న వ్యాపారం పెడితే ఒక 50 మంది 100 మంది ఉపాధిస్తే 100 మందికి లంచాలు ఇవ్వాల్సి వచ్చిందట. ఎంత లంచం ఇవ్వాలని పక్కన పెట్టండి, అవునా? 100 మందిని వాడు సమర్థించుకోవాల్సి వచ్చింది. 1000 కోట్లు పెట్టుబడి పెట్టేవాడిని ముఖ్యమంత్రులంతా కూడా తివాచులు పరుస్తున్నారు. సంతోషం. 5 కోట్లు 10 కోట్ల పెట్టుబడిలో ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి. అక్కడ తల ప్రాణం తోక్కొస్తుంది. చెండుకు తింటున్నా వాళ్ళ ఉపాధి కల్పన కోసం మనం అదే ఉద్యమంగా కావాలి. చిన్న పట్టణాలు పెరగాలని. అందరూ హైదరాబాద్కి వస్తే ఎట్లాగా? చిన్న పట్టణాలు ఎక్కడెక్కడ ఉపాధి కల్పించి ఏర్పాటు చేయండి. కాబట్టి ఒక అభివృద్ధి నమూనాను సమూలంగా మారిస్తే 15 ఏళ్ళు 20 ఏళ్ల పాటు అన్ని పార్టీలు కలిసి రాష్ట్రాలు, ముఖ్యంగా పూనుకునే రాష్ట్రాలు, దేశం పూనుకుంటే ఈ సమస్యకు ఒక్క కొలిక్కి వస్తుంది. ఇది ఒక్కరోజు పరిష్కారం అయ్యేది కాదు. నేను బాధతో చెప్తున్నాను. ప్రతి ఏడాది ఎక్కడో చోట దేశంలో ఇక్కడ ఎలాంటి స్పార్క్ ఇంకో స్పార్క్ వచ్చి తీరుతుంది. ఏదో ఒక రకంగా యువత నుంచి ఉద్యమాలు వచ్చి తీరుతాయి. ఒక రకంగా రావడం మంచిదే, కాకపోతే దాన్ని ప్రభుత్వాలు ఎలా అడ్రస్ చేస్తున్నాయనేదే ఇంపార్టెంట్. అది ఏ మార్గాన్ని పట్టిస్తామని రాజకీయంగా పక్షపాతంగా వాడుకోవటమా, తాత్కాలికంగా సంస్పోవటమా, లేకపోతే కనీసం సమస్య అర్థం చేసుకుని దీర్ఘకాలికంగా ఒక రోడ్ మ్యాప్ ఇచ్చి అప్పుడు ప్రజలకి విశ్వాసం కలిగింది అనుకోండి, ఓపికగా ఉంటారు. ఒక రకంగా ఇది వెల్కమింగ్ స్టెప్. ఇది ఈ నీట్ ఉద్యమంకి ఒక పర్మనెంట్ సొల్యూషన్ తీసుకుంటున్నారు కదా. భవిష్యత్తులో వచ్చే వాటికి కూడా పర్మనెంట్ సొల్యూషన్స్ తీసుకుంటే మళ్ళీ రాకుండా ఉంటాయి. అది దీన్ని ఒక అవకాశంగా మలుచుకుందాం. అంతేగాని తాత్కాలికంగా మరుగున పడేయద్దు, రాజకీయంగా తాత్కాలికంగా ఉపయోగించుకోవద్దు. నిజంగా ఒక తీవ్రమైన సమస్య సమాధానం విధిస్తుంది. ఇప్పుడు మీరు నేను ఆశావాదులు, నేనేమి నిరాశావాదిని కాదు, దేశం నాశనం అయిందే మనిషిని కాదు. నేనే